పక్కన సచివాలయాలకు సంబంధించి కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో అసోసియేషన్ వాళ్ళు మంత్రిని కలిశాక ఒక ప్రకటన చేశారు. సచివాలయ ఉద్యోగులు ఎవరూ కూడా రేషనలైజేషన్ గురించి భయపడద్దు అని మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రామ వార్డు సచివాలయాల సర్వీసెస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రాఘవరెడ్డి, అధ్యక్షుడు మహబూబ్ బాషా, జనరల్ సెక్రటరీ పులిబండ్ల నరసింహారావు, ట్రెజరర్ చంద్రబాబు, అఖిలు, రాజశేఖరు మరియు గంగుల వెంకటేశ్వర్లు కలిసి మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని కలవడం. ఈ సందర్భం ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పేరు మార్చాల్సిందిగా కోరారట. అదేవిధంగా ప్రతి ఎంప్లాయీ ఇష్టపూర్వకంగా సచివాలయంలో ఉండే విధంగా లేదా ఇతర శాఖలో ఉండే విధంగా ఆప్షన్స్ ఇవ్వమని చెప్పి అడిగారట. సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేళ్లు శాలరీని ఇవ్వాల్సిందిగా, ముఖ్యంగా సంక్షేమ మరియు విద్యా సహాయకుల యొక్క ప్రమోషన్ ఛానల్ మీద స్పష్టత ఇవ్వమని అడిగారట. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆప్షన్స్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పి మంత్రి హామీ ఇచ్చారట. అదే సందర్భంలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతారని చెప్పారట. ఈ విషయాన్ని ఇప్పుడు తాజాగా చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్పేది కరెక్టే, కాకపోతే ఆచరణలో ఏ మేరకు సాధ్యం అనేది చూడాలి. అదే డోల బాల వీరాంజనేయ స్వామి ఇంతకుముందు వాలంటీర్లది కూడా పూర్తవుతుంది, చేసి పెడతామన్నారు. ఆ తర్వాత వాలంటీర్లకు సంబంధించి చట్టం లేదన్నారు. ఎట్లాంటిదే ఇప్పుడు సచివాలయాలకు సంబంధించి అయినా వస్తుంది. ఒక వ్యవస్థ పూర్తిగా తీసేయాలన్నటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటిది ఆ వ్యవస్థలో ఉన్న కీలక ఉద్యోగులది ఏం జరుగుద్దో చూడాలి.